అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ని చూద్దాం. మొదటిగా వచ్చినటువంటి హెడ్లైన్, ఆయన భద్రతపైనే భయంగా ఉంది. చంద్రబాబును కలిసిన తర్వాత సతీమణి భువనేశ్వరి ఆందోళన. మా కుటుంబం ఎప్పుడు ప్రజలు తేదప క్యాడర్ కోసం పోరాడుతుంది. ఆయన కట్టిన జైలు భవనంలోనే ఆయన్ని కట్టిపడేశారు. బయటికి వస్తుంటే సగభాగం వదిలేసి వస్తున్నట్లు అనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరి గారు. నిన్న లోకేష్ గారు, అలానే వారి యొక్క సతీమణి, అలానే చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్ అవ్వడం జరిగింది. ఆయనతో సుదీర్ఘంగా ఒక 45 నిమిషాల పాటు చర్చించడం జరిగింది. రాష్ట్ర పరిస్థితుల గురించి, అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి మాట్లాడినట్టు వారు ఏదైతే బయటకు వచ్చిన తర్వాత పత్రికా సమావేశంలో తెలియజేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత కూడా జైల్లో కూడా ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారని కూడా నారా భువనేశ్వరి గారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హౌస్ రిమాండ్కు అనుమతించలేం, చంద్రబాబు పిటిషన్ను తిరస్కరించిన అనిషా న్యాయస్థానం. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నటువంటి సిద్ధార్థ లూద్రా గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి. అలానే ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి. ఆయన ప్రాణానికి ముప్పు ఉంది కనుక ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని వాటిని కోట్ చేస్తూ చంద్రబాబు నాయుడుకు హౌస్ రిమాండ్కు అనుమతించాలని ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను కూడా తిరస్కరించింది ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో ఆ పిటిషన్ను కూడా తిరస్కరించడం జరిగింది. అలానే కడిగిన ముత్యంలా బయటికి వస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటూ నందమూరి బాలకృష్ణ గారు నిన్న ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. మొట్టమొదటిసారిగా పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తూ బావగారు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగానే జరుగుతూ ఉంది, దీంట్లో నిజం లేదు. నిజంగా ఆయన అవినీతి చేసుంటే 371 కోట్లు ఏం కర్మ, 14 సంవత్సరాల పదవీ కాలంలో 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకొని ఉండొచ్చు కదా. ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వకముందే సుమారు 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని దోచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన 18 నెలలు జైల్లో ఉన్నాడు. కనీసం 16 రోజులైనా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలని తహతహలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఘాటు విమర్శలు చేశారు. అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క కోణాన్ని, ఈ యొక్క పరిస్థితులను వెనకంజ వేయం, తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్తుందని కూడా ఆయన నిన్న పత్రికా సమావేశంలో తెలియజేశారు. సీఎం ప్రోద్బలంతోనే నన్ను కేసులో ఇరికించారంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు లేకపోయినా నాపై కేసు పెట్టారు. సిఐడి నమోదు చేసిన కేసు రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయండి. హైకోర్టు తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్. అయితే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను ఏదైతే స్కిల్ స్కామ్ ఉందో ఆ స్కామ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు స్కిల్ స్కామ్ అనేదే లేదు, ఇది రాజకీయ కల్పితం, అలానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ కల్పితం, నన్ను ఎలాగైనా ఇరికించాలి, నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనేటువంటి కక్షపూరిత ఆలోచనతోనే ఈ స్కామ్లో తన పేరును చేర్చారు. 2021 కేసుకు సంబంధించి ఇప్పుడు నా పేరును చేర్చడం ఏంటి? ఇది తీవ్రమైనటువంటి పరిణామంగా నేను దీన్ని పరిగణిస్తూ ఉన్నాను. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం లేదు, అసలు ఈ కేసే చెల్లదు, నా పేరే ఈ కేసులో చెల్లదు, ఆ కేసునే కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ని చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు నిన్న పెట్టడం జరిగింది. అయితే ఈ 2 రోజుల్లో అది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో అయితే వేచి చూద్దాం. అలానే నిన్న లండన్ పర్యటన ముగించుకొని నిన్న విజయవాడకు చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అలానే అందరు ఉన్నతాధికారులు కలవడం జరిగినట్లు అందుకు సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది. అలా చేశాం, చంద్రబాబు అరెస్టు రిమాండ్ వ్యవహారంపై సీఎం జగన్కు నివేదించిన ఏఏజీ, పార్టీ నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. అలానే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా గడిచిన 2 రోజుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, అలానే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే అఖిలేష్ యాదవ్ గారు, అలానే ఫారూక్ అబ్దుల్లా గారు, అలానే సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు తీవ్రంగా దీన్ని
వ్యతిరేకించారు. అలానే ఎవరైతే కుమారస్వామి కర్ణాటక సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడైనటువంటి కుమారస్వామి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజకీయ కక్షపూరితంగానే ఈ అరెస్ట్ జరిగింది, ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదైనా రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగానే ఇలా మానసికంగా శారీరకంగా వేధించేటువంటి ఆలోచనతో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సరైనటువంటి విధానం కాదు. ఇది 100కి 100 పాళ్ళు రాజకీయ కక్షపూరితంగానే ఈ కేసును నమోదు చేశారని వారు తీవ్రంగా ఖండించడం జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటూ ఒక వార్త వచ్చింది. రాబోయే 24 గంటల్లో ఏదైతే అల్పస్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందుకు తగినట్లు భద్రతా చర్యలు చేపట్టాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి, తీర ప్రాంతాల వారికి సమాచారాన్ని అందించాలని ఒక ఆర్టికల్ వచ్చింది. అలానే ఏదైతే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కిల్ స్కామ్లో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఆ సంస్థ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి టెక్నాలజీని అందించినటువంటి సంస్థ సిమెన్స్ ఒప్పందంలో అవినీతికి తావులేదు అంటూ ఆ సంస్థకు చెందినటువంటి ఎండి నిన్న ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అది సర్వీస్ ట్యాక్స్కు సంబంధించిన అంశమే. పరికరాలు సరఫరాపై అన్ని వివరాలను రసీదులతో సహా ఉన్నాయి, కావాలంటే పరిశీలించుకోవచ్చు. చంద్రబాబుకే కాదు, ఇది ఎవరికి ఎలాంటి సొమ్ము ఇవ్వలేదు, షెల్ కంపెనీల ద్వారా తరలించారనేది అవాస్తవం. డిజైన్ టెక్ వ్యవస్థాపక చైర్మన్ ఎండి వికాస్ ఖన్విల్కర్ నిన్న ఒక పత్రికా సమావేశంలో నిర్వహించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరితమైనదే. దీంట్లో ఎటువంటి తప్పిదం జరగలేదు, ఎటువంటి షెల్ కంపెనీ లేదు, ఎటువంటి స్కామ్కు తావు లేదు. అందుకు సంబంధించినటువంటి బిల్లులు ఓచర్లు ఆ సంబంధించినటువంటి పరికరాలు కూడా మేము ప్రభుత్వానికి అందించామని కూడా ఆయన నిన్న ఒక పత్రికా సమావేశంలో తెలియజేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి నిమ్స్లో వైద్య పరీక్షలు. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారో ఆయనకి నిన్న నిమ్స్ వైద్యశాలలో పరీక్షలు జరిగినట్లు ఒక కథనం వచ్చింది. అలిపిరి నడకదారిలో ఎలివేటెడ్ ఫుట్పాత్ సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు. ఏపీ ప్రిన్సిపల్ సిఎస్ఎఫ్ఓ వై మధుసూదన్ రెడ్డి. ఏదైతే వరుస ఘటనలు అలిపిరి నడక మార్గంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. పులులు సంచారం కావచ్చు, ఎలుగుబంట్ల సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. దేవదేవుని దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ప్రాణభయంతో దేవుణ్ణి దర్శించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గడిచిన కొన్ని రోజుల క్రితం ఒక చిన్న పాపను పులి తీసుకువెళ్ళడం, ఆమెని చంపివేయడం జరిగింది. ఆ తర్వాత అనేక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వరుస ఘటనలతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అలానే హైకోర్టులో కూడా అందుకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ వేశారు. ఏదైతే అలిపిరి నడక మార్గంలో ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు. అందుకు తగినట్లుగానే ఆ యొక్క నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి నిన్న ఒక డిఎఫ్ఓ స్థాయి అధికారితో సహా ఒక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించినట్లు ఒక న్యూస్ వస్తూ ఉంది. అంగళ్ళు ఘటనలో మరో 159 మందిపై కేసులు. సంఘటనా స్థలం వద్ద లేని వారిపైన నమోదు. 179కి చేరిన నిందితుల సంఖ్య. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాయలసీమ పర్యటనలో భాగంగా ఆయన పొంగనూరుకి వెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే తంబళ్లపల్లి పొంగనూరు మధ్య ఉన్నటువంటి అంగళ్ళు దగ్గర ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన తలపించారు. అయితే వైసీపీ వర్గాలకు టీడీపీ వర్గాలకు ఒక ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొంది. ఒక జాతీయ స్థాయి నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి పెద్ద స్థాయిలో వైసీపీ శ్రేణులు చేరుకొని వారిని కవ్వింపు చర్యలకు పాల్పడడం, అయితే అసహనాన్ని కోల్పోయినటువంటి టీడీపీ వర్గాలు కూడా దాడులకు పాల్పడడం జరిగింది. అయితే ఇరు పక్షాలకు తీవ్ర గాయాలు, అలానే పోలీసు వారికి కూడా తీవ్ర గాయాలు అవడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా పోలీసు వ్యవహరించడం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ ఘటనలకు పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక్క వ్యక్తిపైన కూడా కేసు నమోదు చేయలేదని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ కేసులో మరొక 159 మంది పేర్లను కూడా చేర్చినట్లు ఇక్కడ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. అనుమానాస్పద ఓట్లు 27 లక్షలు. ఒకే డోర్ నెంబరు 10 కంటే ఎక్కువ ఉన్న ఓట్లు 24.61 లక్షలు. రఘురామరాజుకు ఫిర్యాదుకు జవాబిచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వార్తలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి వ్యవహారం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం రఘురామకృష్ణరాజు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అయితే ఈ 27 లక్షల ఓట్లనే కాకుండా ఇంకా ఉన్నాయి, వాటిని గుర్తించి తొలగించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అలానే కేంద్ర ఎన్నికల సంఘం పాటుపడాలని కూడా రఘురామకృష్ణరాజు నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలియజేశారు. బాబు నైపుణ్యం యువతకు వరం. 4 ఏళ్లలో 2.13 లక్షల మందికి శిక్షణ, 75,000 మంది యువతకు ఉద్యోగాలు.
ఈ శిక్షణ బయటకు తీసుకోవాలంటే రూపాయలు 25,000 పైనే. ఇదే సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో లక్షల మంది శిక్షణ ఇవ్వచ్చు. ఇడుపలపాయలోనూ అప్పట్లో ఎక్సలెన్స్ కేంద్రం ఇదెలా దోపిడీ అవుతుందంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో గడిచిన 2-3 రోజుల నుంచి చాలా భారీ స్థాయిలో ఏదైతే ప్రజల మధ్య ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది స్కిల్ డెవలప్మెంట్ అనేది కేవలం రాజకీయ కక్షపూరితంగానే ఆ స్కామ్లో చంద్రబాబును విడికించారు. అందుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేవు. అలానే ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు యువత నాడు అనేక కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారు. అందుకు సంబంధించి ఆ యువత కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లను కూడా ఏర్పాటు చేశారు. వారి యొక్క వివరాలను కూడా ఫేస్బుక్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో చేరవేర్చారు. అనేక మందికి మేము లబ్ధికి చేకూర్చడానికి, పేదింటి విద్యార్థులను ఉన్నత స్థాయిలో స్థిరపరచడానికి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశాం. ఆ దిశగానే విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి ట్రైనింగ్ని ఇచ్చాం. సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో ఈరోజు వారు ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నారు. ఇన్ని తప్పుడు ఆరోపణలు చేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను తప్పకుండా క్లీన్ చిట్తో బయటకు వస్తానంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది. అలానే ఇందాక మనం చెప్పుకున్నట్లు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకు సంబంధించినటువంటి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరణ వార్తను విని ఎవరైతే గుండెపోటుతో మరణించారో వారి కుటుంబాలను ఆదుకుంటానని, వారి కుటుంబాలను పరామర్శిస్తానని, ఆర్థికంగా పార్టీ పరంగా వారికి అన్ని వేళ అందుబాటులో ఉంటానని నిన్న బాలకృష్ణ గారు తెలియజేశారు. మా నాన్నగారు స్థాపించినటువంటి పార్టీ, ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నా భుజస్కంధాలపై వేసుకుని ఆ పార్టీని నడిపించేటువంటి బాధ్యతను కూడా నేను తీసుకుంటానని ఆయన నిన్న చాలా ఆలోచనాత్మకమైనటువంటి మాటలను ప్రెస్ మీట్లో తెలియజేశారు. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహణ అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి వచ్చిన 24 గంటలు గడవక ముందే ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర మంత్రులతో అలానే ప్రధానితో అమిత్ షాతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాగానే అసెంబ్లీ సమావేశాలు, అందుకు సంబంధించినటువంటి క్యాబినెట్ కార్యాచరణ మొత్తం రూపొందించుకొని ముందస్తు ఎన్నికల ప్రచారం అయితే చాలా ఊపందుగా ఉంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్ నాటికి ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే రాజకీయ పక్షాలు ఆలోచిస్తున్నాయి. మరి ఆ దిశగానే కార్యాచరణ అనేవి తొందరగా సాగుతుంది. మరి ఏం జరుగుతుందో అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అధైర్యపడొద్దు, సత్యమే గెలుస్తుంది, ప్రజా తిరుగుబాటుతో జగన్ భయం, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ అంటూ ఒక న్యూస్ వచ్చింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు తరువాత నారా లోకేష్ గారి తన యొక్క యువగళం పాదయాత్రకు పాక్షికంగా విరామాన్ని ఇచ్చారు. అలానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తదనంతరం ఆయన నిరంతరం రాజమండ్రి ప్రాంతంలోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలా అయినా ఈ కేసు నుంచి తండ్రి గారిని బయటికి తీసుకురావాలి, ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగానే జరిగింది. అలానే పార్టీ శ్రేణులు, నాయకులు అధైర్యపడొద్దు, సత్యమే గెలుస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇవన్నీ చీకటి ఒప్పందాలు, చీకటి రాజకీయాలు. ఈ కుట్ర కోణంలో ఎంతటి వారున్నా రానున్న ఎన్నికల్లో వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. రానున్నది మన ప్రభుత్వమే. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా, వారిని కటకటాలకు పంపించే విధంగా చర్యలు చేపడతామని ఆయన క్యాడర్కు, పార్టీ నాయకులకు నిన్న ఒక సందేశాన్ని ఇచ్చారు. పైసా ప్రయోజనం లేని స్మార్ట్ మీటర్లకు 6,888 కోట్ల ఖర్చును ఏమంటారు జగన్? అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రయోజనం లేదని చెప్పినా ఎందుకు వినలేదు? ఆర్థిక శాఖ చేయించిన ఆడిట్ నివేదికను ఎందుకు విస్మరించారు? స్మార్ట్ మీటర్ల ఖర్చుతో పోలిస్తే నైపుణ్య కేంద్రాలకు పెట్టిన ఖర్చెంత? వాటితో లక్షల మంది ప్రయోజనాలు పొంది వాస్తవం కాదా అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గతం తాలూకు అయినటువంటి కుంభకోణాలు, అక్రమార్జన, అవినీతి అక్రమాలు, లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి నాయకుడిగా, అలానే అందుకు సంబంధించినటువంటి ఈ ఆర్టికల్, అలానే ఏదైతే స్మార్ట్ మీటర్లు, విద్యుత్కు సంబంధించినటువంటి మీటర్లకు సంబంధించి సుమారు 6,888 కోట్లను ఖర్చు చేసినట్లు ఈ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. అయితే ఇది ఒక డొల్లేనే కదా, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, దీన్ని మీరు అక్రమంగా ఆర్జించారు. దీంతో పోలిస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి 371 కోట్ల ఖర్చు పెద్ద విషయం కాదు కదా. కనుక ఇలాంటి రాజకీయాలు సరైనది కాదు. ప్రతిపక్షాలను ఇలా ఇబ్బంది గురి చేయడం సరైనది కాదు. మీరు అవినీతి అక్రమాలకు రారాజుగా ఉండి ఈరోజు ప్రతిపక్షాలపై బురద జల్లడం సరైనటువంటి విధానం కాదనేటువంటి కోణంలోనే మరొక ఆర్టికల్ ఇక్కడ వచ్చింది. చంద్రబాబు అరెస్టు చాలా పెద్ద తప్పు, ఏపీ ప్రభుత్వ తీరు దారుణం, ప్రతీకార చర్యలు అప్రజాస్వామికం, జగన్ పెడ పోకడలకు భారీ మూల్యం చెల్లించుకుంటారు, స్పందించిన జాతీయ స్థాయి నేతలంటూ ఒక ఆర్టికల్ వచ్చింది.
ఈ ఆర్టికల్లో ఎవరైతే జాతీయ స్థాయికి సంబంధించినటువంటి సిపిఎం, సిపిఐ, అలానే మమతా బెనర్జీ గారు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలానే తెలంగాణకు సంబంధించినటువంటి గోనె ప్రకాశ్రావు గారు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అలానే కోన తాతారావు గారు జనసేన పిఎస్సి సభ్యుడు, అలా చాలామంది స్పందించారు. దేశవ్యాప్తంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి పెరుగుతూ ఉంది, ఆయనకి మద్దతు పెరుగుతూ ఉంది. ఆయన అలాంటి నాయకుడు కాదు, కేవలం ఇది రాజకీయ కక్షపూరితంగానే ఈ కార్యకలాపాలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది అప్రజాస్వామికం. తప్పుడు కేసులు పెట్టడం, వారిని అరెస్ట్ చేయించడం, వారిని హింసించడం, వేధించడం, ఇవన్నీ గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే రాష్ట్రం చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారేటువంటి ప్రమాదం ఉందని ఈ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ధైర్యంగా ఉండండి, పోరాటం ఆపొద్దు, ములాఖాతులో లోకేష్కు స్పష్టం చేసిన చంద్రబాబు. ఏదైతే నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు, భువనేశ్వరి గారు, అలానే నారా బ్రాహ్మణి గారు నిన్న ఆయనతో ములాఖాత్ అవ్వడం జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి హితవు పలుకుతూ, ఎట్టి పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపకండి, ఈ విధంగానే పోరాటాలు కొనసాగించండి, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై ప్రశ్నించండి, అప్రజాస్వామిక పాలనను ఖండించండి అంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ధైర్యాన్ని ఇచ్చినట్లు, ఆయనకు దిశానిర్దేశం చేసినట్లు ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రాష్ట్రంలో ప్రతిపక్షాలేవి ఉండకూడదనే జగన్ తీరు, ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై అడ్డుకోవాల్సిందే, కేంద్రం కనుసన్నల్లోనే చంద్రబాబు అరెస్టు, సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు, వైకాపా భాజపా మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు హాజరు. ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం, దీంట్లో కీలక పాత్ర పోషించింది బీజేపీని. బీజేపీ యొక్క మాస్టర్ స్ట్రాటజీతోనే వాళ్ళు కల్పించినటువంటి ఏదైతే ప్రణాళికబద్ధంగానే జగన్ వ్యవహరిస్తూ ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేయాలి, కేవలం ఆయన మాత్రమే అధికారంలో ఉండాలటువంటి కుట్ర కోణంగానే ఈ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యకలాపాలను అడ్డుకోవాలంటే రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలందరూ ఏకతాటిపై రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీజేపీని నమ్ముకుంటే నట్టేట ముంచుతుంది. ఎలాంటి పార్టీతో దోస్తీ అనేది సరైనటువంటి కాదని సిపిఎం నాయకులు నిన్న పెట్టినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో సిపిఎం నారాయణ కావచ్చు, ఉన్నత స్థాయి నాయకులందరూ మాట్లాడడం జరిగింది. విశాఖలో పోలీసుల కర్కశం, తెదేపా శాంతియుత ర్యాలీని దురుసుగా అడ్డుకున్న పోలీసులు, పార్టీ శ్రేణులను వెంటపడి ఈడ్చుకెళ్లిన వైనం, బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో పడేసినటువంటి పోలీసులు. ఏదైతే గడిచిన 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వర్గాలు బంద్ని పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతున్నటువంటి తరుణంలో ఈరోజు కేవలం ప్రతిపక్ష పార్టీలనే కర్కశంగా వ్యవహరిస్తూ వారిపై లాఠీలను జులిపిస్తూ వారిపై అక్రమ కేసులను పెడుతున్నటువంటి పోలీస్ విభాగం ఏదైతే ఉందో అదే తరుణంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును సంబరాలు చేసుకుంటున్నటువంటి వైసీపీ నాయకులను వారు గుమిగూడుతున్నప్పుడు వారి మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఈరోజు పోలీస్ అనేది ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి కోసమే ఉంది. ఈరోజు ప్రజాధనాన్ని, ప్రజలు కడుతున్నటువంటి పన్నులను జీతాలుగా తీసుకుని ఈరోజు ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను హింసించడం సరైనటువంటి విధానం కాదని ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. అలానే అనేక చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయన ఖైదీ అని, ఆయన ఖైదీ నెంబర్ ఇదని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉండవా? మరి వీటిపై పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి ఈరోజు 1,00,000 కోట్లు తిన్న వారి కంటే 371 కోట్లు పెద్ద విషయం కాదు కదా. మరి ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధానం సరైనటువంటి విధానం కాదు. పోలీస్ అనేది ఐపీసీ అన్నా, సిఆర్పిసి అన్నా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానంగా ఉంటుంది, కానీ ప్రతిపక్షానికి ఒక విధంగా, పాలకపక్షానికి ఒక విధంగా ఉండదు కదా. దాష్టికంపై దండయాత్ర, రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలతో హోరు, చంద్రబాబుకు మద్దతుగా 2వ రోజు ఉద్యమ పదం, ర్యాలీలు, రాస్తారోకులు, నల్ల జెండాలతో ప్రదర్శనలు, బాబుతోనే నేను లోగోను ఆవిష్కరించిన నాయకులు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతూనే ఉంది. అందుకు సంబంధించినటువంటి నాయకులు హోమాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, లేకపోతే అనేక కార్యకలాపాలకు వరుసగా కార్యకలాపాలు చేపడుతున్నారు. అయితే అది తొందరలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. పార్లమెంట్ సిబ్బందికి కొత్త యూనిఫామ్, కమలం గుర్తు ఉండడంతో కేంద్రంపై ప్రతిపక్షాలు విమర్శలు. ఈరోజు మనం చూస్తున్నాం, బీజేపీ అన్నీ మార్చుకుంటూ వెళ్ళి వాటిపైన వాటి ముద్రలు వేసుకుంటూ వాటి రంగులను వేసుకుంటూ వెళ్తూ ఉంది. మనం చూసే వందే భారత్ రైలు వైట్ కలర్లో ఉంది, దాన్ని ఈరోజు వాళ్ళ కలర్లో మార్చుకునేటువంటి ప్రయత్నం చేసింది. అలానే కొత్త పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాలు రేపు 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ 18 సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా
ఏదైతే ఈ పార్లమెంట్ సిబ్బంది ఈ పార్లమెంట్ కార్యకలాపాలన్నీ కొత్త పార్లమెంట్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే పార్లమెంట్ సిబ్బందికి సంబంధించినటువంటి యూనిఫామ్ను కూడా ప్రభుత్వం మార్చింది. అయితే ఆ యూనిఫామ్పై ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మా నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి కమలం గుర్తు ఉండడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేవలం ఇలాంటి ప్రచారాలకే తప్ప దేశాన్ని అభివృద్ధి చేయాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆలోచన అనేది బీజేపీ పార్టీలో 1% కూడా కనిపించలేదు. పేర్ల రాజకీయం, మతాల రాజకీయం, కులాల రాజకీయం, బట్టల రాజకీయం, రైళ్ల రాజకీయం, ఇదే రాజకీయంలో బీజేపీ తన పందాను కొనసాగిస్తూ ఉందని ఒక ఆర్టికల్ వచ్చింది. నేడు ఇండియా సమన్వయ కమిటీ భేటీ ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సుమారు 28 పార్టీలతో ఏర్పడినటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీని ఒక 2 రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీల నుంచి నాయకులను ఎన్నుకొని అయితే ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలి అనేది తొందరగా ఖరారు చేయాల్సి ఉంది. అలానే ప్రచారాన్ని ఎలా కొనసాగించాలి, రానున్న ఎన్నికల్లో విజయమే దిశగా ఏ విధంగా అడుగులు వేయాలనేటువంటి ఉద్దేశంతో నేడు ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ భేటీ కానున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. కేరళలో నిఫా వైరస్ కలకలం, 2 వ్యక్తుల మృతి, మరో 2కి నిర్ధారణ. అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి నిఫా వైరస్ ఏదై ఉందో ప్రపంచవ్యాప్తంగా ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది. కరోనా తదనంతరం వచ్చినటువంటి నిఫా వైరస్ కూడా తన యొక్క ఉనికిని చాటుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. మణిపూర్లో దుండగుల కాల్పులు, 3 గిరిజనుల మృతి. ఈ మణిపూర్ వ్యవహారం అనేది గడిచిన 90 రోజులుగా నడుస్తూనే ఉంది. ఇక్కడ ఇన్ని హింసాత్మకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తూ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ దేశంలోని ఒక రాష్ట్రం ఇంత అస్తవ్యస్తంగా మారుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు కాదా, ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు కాదా? అలానే ఇప్పుడు మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో, అలాంటి అల్లర్లు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఏదో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అధికారం ఉంటే ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలన విధించేది ఈ బీజేపీ ప్రభుత్వం. ఈ సరైనటువంటి విధానం కాదు. మణిపూర్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లను ఆపాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దివాలా తీసిన బైజూస్తో టెండరు లేకుండానే జగన్ ఒప్పందం. పెంటెంట్ సాఫ్ట్వేర్ కలిగిన సిమెన్స్తో ఒప్పందం తప్పెలా అవుతుంది? తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక ఆర్టికల్, ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న. అందుకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. ఏదైతే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు, అలానే ఆ దిగువ ఆ పై తరగతి విద్యార్థులకు బైజూస్ ద్వారా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి బైజూస్ ఒక ట్యాబ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్యాబ్కు సంబంధించి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఎటువంటి సంబంధం లేకుండా దివాలా తీసిచ్చినటువంటి బైజూస్తో మీరు ఒప్పందం చేసుకుంటే తప్పు కాదు. అలానే పెంటెంట్ సేవలు కలిగినటువంటి సిమెన్స్తో, ఎందుకంటే గుజరాత్ లాంటి అనేక పెద్ద రాష్ట్రాలతో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగినటువంటి సిమెన్స్తో మేము ఒప్పందం చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది? ఈరోజు ప్రభుత్వ టీచర్లను, ప్రభుత్వ అధ్యాపకులను బలోపేతం చేయకుండా బైజూస్ గీజూస్ అంటూ ఎందుకు విద్యా వ్యవస్థను కూని చేస్తున్నారని పట్టాభిరామ్ గారు నిన్న విమర్శించడం జరిగింది. పల్నాడు జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలి, ఎన్హెచ్ఆర్సీకి వర్ల రామయ్య లేఖ. ఏదైతే నిన్న చిలకలూరిపేట సందర్భంగా, బంద్ సందర్భంగా నిరసనలు తెలుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ తెదేపా కార్యకర్తలపై లాఠీ జులిపించారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు. ఈరోజు ఎవరైనా అలాంటి ఘాతుకాలకు పాల్పడితే వారికి చెప్పి అలా కాదని చెప్పాల్సినటువంటి జిల్లా ఎస్పీని లాఠీ పట్టుకొని అందుకు సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. చాలా ఒక జంతువులను బాదినట్లు, ఒక పశువును కొట్టినట్లు ఆయన విచక్షణ రహితంగా అలా బాధడం చాలా బాధాకరం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ప్రతిపక్ష పార్టీల మీదైనా మీ లాఠీ జులిపిస్తారు, అధికార పార్టీలపైన మీ లాఠీ జులిపించబడదా? ఇదేంటండి? ఐపీఎస్ చదువుకొని ఇండియన్ పోలీస్ సర్వీసెస్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వీసెస్లో ఉండి ఇలా అప్రజాస్వామికమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, చట్టాలకు విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడడం ఏంటి? విచక్షణ రహితంగా మనుషులను కొట్టేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు వారిని చెల్లాచెదురు చేయడానికి ఏదో పైన లాఠీ చార్జ్ చేయడం సహజ సిద్ధం. కానీ ఒక పశువును బాధినట్టు మీరు ఏదైతే ఆ వీడియో కనిపిస్తూ ఉందో చాలా బాధాకరం అంటూ వర్ల రామయ్య గారు నిన్న ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. ఆయన మీద చర్యలు చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లోని ప్రధాన ఆర్టికల్స్. రేపు ఉదయం తిరిగి మార్నింగ్ న్యూస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.